హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ అన్నకి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు వార్ 2 టీజర్ అయితే రావడం జరిగింది. అండ్ వార్ 2 టీజర్లో హైలైట్ అంటే ఏమీ లేదు నిజంగా. అంటే లిటరలీ చెప్పాలంటే వార్ 2 టీం వచ్చేసి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. పోస్టర్లు కానీ టైటిల్లు కానీ ఎలాంటి ఏం రివీల్ చేయలేదు. బట్ ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో అది ఎక్స్పెక్టేషన్స్కి మించి అయితే లేదు. సో నేను చెప్పేది పక్క డిసప్పాయింట్ చేసింది. ఎస్పెషల్లీ ఆ టీజర్లో అసలు బర్త్డే అని చెప్పేసి ఎన్టీఆర్ అన్నకి ఎలివేషన్ ఇస్తున్నారా లేక రితిక్ రోషన్కి ఎలివేషన్ ఇస్తున్నారా అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే టీజర్లో ఒక్కొక్క షాట్ చూసుకుంటే అసలు క్వాలిటీ ఎక్కడుంది, క్వాలిటీయే లేదు. ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ అయినా అసలు చాలా చండాలంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ట్రైన్ మీద, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ మీద దూకే షాట్ చూడండి. ఆ లిటరలీ ఒక యాడ్ షూట్లా ఉంది అది. అసలు క్వాలిటీ లేదు. అండ్ దట్టు ఎన్టీఆర్ గారు ట్రైన్ మీద నుంచి పరిగెడుతూ ఉంటారు, అదొక షాట్ చూడండి. అసలు ఏంటి, ఏం క్వాలిటీ అదే. లిటరలీ ఎన్టీఆర్ గారు ఈ వార్ 2లో వన్ ఆఫ్ ద బ్యాడ్ లుక్ అనుకుంటా నాకు తెలిసి. ఆ లుక్ కూడా అంతకు సెట్ అవ్వలేదు. ఏదో ఒక అమాయకుడిలా కనిపిస్తున్నారు ఆయన. అంత మాస్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ పెట్టుకుని ఏదో ఒక అమాయకుడిలా కనిపిస్తున్నారు అసలు. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యా. మేబీ సినిమా సంగతి నాకు తెలియదు, టీజర్ చూసి చెప్తున్నాను. సో లిటరల్లీ అయితే తేలిపోతుంది అబ్బా, సినిమాలో అయితే ఏ కంటెంట్ లేదు, బొక్క లేదని తెలుస్తుంది. నాకు తెలిసి ఆ షార్ట్స్ కూడా అంత బాగాలేవు. ఇప్పుడు ఇదే సినిమాని రేపు లోకేష్ కనకరాజ్ కూలీతో కంపారిజన్ చేస్తారు. సో ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టులో ఇండిపెండెన్స్ సందర్భంగా రిలీజ్ అవబోతున్నాయి. అండ్ నాకు తెలిసి లోకేష్ కనగరాజ్ సినిమాలు అయితే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ హిందీ సినిమాల మీద మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేం. బట్ ఎన్టీఆర్ అన్న చేశారు కాబట్టి మనమైతే ఇంకా మనకు తప్పదు, ఎక్స్పెక్టేషన్స్ అయితే తప్పదు. బట్ ముందే చెప్తున్నా అసలు సినిమా మీద జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా గురించి మనకు తెలియదు. బట్ యాజ్ ఎ ఫ్యాన్స్గా మనమైతే చాలా బాగా డిసప్పాయింట్ అవుతాం. సో అది మాత్రం చాలా క్లారిటీగా ఉంది. నాకు బాగా టీజర్ చూశాక చాలా క్లారిటీగా అర్థమైంది. సో దయచేసి జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఒక ఫ్లాట్ మైండ్ సెట్తో ఉండండి. సో ఏదైనా జరగచ్చు. ఒకవేళ సినిమా బాగుందనుకో అందరం హ్యాపీ, సినిమా బాగాలేదనుకో ఇంకా ఎవ్వరేం చేయలేం. సో సినిమా బాగాలేదని డిసప్పాయింట్ అవ్వడం కంటే జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం బెస్ట్. సో నాకైతే టీజర్ అస్సలు ఈ రవ్వంతా కూడా ఎక్కలేదు, అసలు నచ్చలేదు కూడా ఇన్ఫ్యాక్ట్. సో ఏదో వార్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి కొన్ని షాట్లు, మిగిలిపోయిన షాట్లు వచ్చేసి రితిక్ రోషన్కి పెట్టేసి, అండ్ మిగతా షాట్లు ఏదో విఎఫ్ఎక్స్లో అటు ఇటు గ్రీన్ మ్యాట్లు వేసేసి ఆ బ్లూ మ్యాట్లు వేసేసి తీసిన షార్ట్స్ ఎన్టీఆర్ గారికి పెట్టేసి ఏదో మేనేజ్ చేశారనిపించింది నాకైతే టోటల్గా. లిటరల్లీ మేబీ వీళ్ళు కావాలని ఇలా వదిలేరా లేక ఇంకేమైనా ప్లాన్ చేశారనేది తెలియదు. నేను అసలు అది అఫీషియల్ పోస్టర్ అనేది రితిక్ రోషన్ పోస్ట్ చేస్తే నేను అసలు నమ్మలేకపోయాను. అసలు అది అఫీషియల్ పోస్ట్ ఏంట్రా బాబు అని. మొన్న రితిక్ రోషన్ గారు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా. అమ్మ ఈసారైనా మంచి జరుగుతుందిరా బాబు అని చెప్పేసి పగిలిపోద్ది. ఎన్టీఆర్ అన్ని బాలీవుడ్లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోద్ది, ఇంకా తిరుగులేదు. అసలే యాక్టింగ్లో మనోడు తోపు. సో ఇంకా బాలీవుడ్లో అయితే పిచ్చెక్కిపోతారని నేను అసలు ఫిక్స్ అయిపోయా. తీరా చూస్తే ఇలా చేశారు, బ్యాలెన్స్ చేస్తామని చెప్పి ఇలా చేశారు. ఇంకా సినిమా గురించి ఇంకా ఏం చెప్పలేము మనం. ఇంకా మీ ఇష్టం. మీకు అసలు టీజర్ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నేనేమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం జస్ట్ క్షమించేయండి. అండ్ ఎందుకంటే ఇది ఒక యాజ్ ఎ ఫ్యాన్గా ఒక ఆవేదన, ఒక మనోవేదన అని చెప్పాలి. ఏం చెప్పుకుంటాం, ఇంతకంటే బాధను మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసుకోలేము. సో అందుకే చెప్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి. మీరు టీజర్ చూసినప్పుడు కూడా మీకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చే ఉంటుంది. అండ్ నాకు తెలుసు అది బాగా. సో మీకు ఈ టీజర్ మీద మీ రివ్యూ ఏంటి, అసలు మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇదండి ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.